హైదరాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభివృద్ధి రాజకీయానికి ఊతమిస్తుంది మా ప్రభుత్వం. సంకుచితత్వాన్ని వీడి అన్ని రాజకీయ పార్టీలు కూడా భారత నిర్మాణానికి చేతులు కలపాలనేది మా యొక్క ప్రభుత్వం యొక్క విశ్వాసం. సామర్థ్యాన్ని అహంకారంగాను, సమన్వయాన్ని నిరంకుశత్వంగాను, దీర్ఘకాలిక దార్శనికతను ఏదో పేదలకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పని వర్ణించే మానసిక ధోరణిని కొన్ని ప్రతిపక్షాలు విడనాడాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నిన్నటి వరకు సామర్థ్యత లేదని దేశం ఘోషించింది, ఇవాళ సమర్థత వచ్చింది. నిన్నటి వరకు నిర్ణయ రాహిత్యం దేశాన్ని ఏలింది, ఇవాళ త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పేదరికాన్ని నిర్మూలిస్తేనే స్వర్ణ భారతం సాధ్యమవుతుంది. మోడీ గారు ప్రతి జన్యు కణంలో కూడా పేదరిక నిర్మూలన ప్రతిష్టాపితం, ప్రతి అడుగు కూడా ఆ వైపే. ఆయన ప్రధానమంత్రిగా పార్టీ ఎన్నుకున్నప్పుడు నాయకుడిగా చెప్పిన మొదటి మాట ఏంటంటే గ్రామము, రైతు కూలీ, పేదలు, మహిళలు, యువకులు వీళ్ళు నా ప్రాధాన్య క్రమంలో అగ్రభాగాన ఉంటారని చెప్పడం జరిగింది. అదే దిశలో ముందుకు వెళుతూ ఉన్నారు. దానితో పాటు ఇవాళ పట్టణాభివృద్ధి అనేది ఇది వాస్తవం. ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పెద్ద ఎత్తున వస్తున్నారు, అది వాస్తవ స్వరూపం దాలుస్తూ ఉంది. నేను కూడా గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఈ బాధ్యతలు స్వీకరించాను. మార్పు సహజంగా ఎలా జరుగుతుందో మనందరికీ అర్థమవుతుంది. ఈ పట్టణాభివృద్ధిలో నగర భారతంలో ప్రస్తుతం అది పేదలకు అనుకూలంగా లేదు, దాన్ని పేదల పక్షంగా మార్చాల్సిన అవసరం ఉంది. పేదలకు వసతి, పేదలకు మౌలిక సదుపాయాలు, పేదలకు ఉపాధి కల్పన, పేదలకు శిక్షణ ఇవన్నీ కూడా నగర పరిపాలనలో ఒక అంతర్భాగం కావాలని ప్రధానమంత్రి గారు గాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. అందుకని దానిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు కూడా. గ్రామీణ భారతం త్వరితగతిన నగర భారతంగా మారుతూ ఉన్నది. ఈ నూతన భారతంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపడం మా ప్రభుత్వ యొక్క లక్ష్యం. అందుకే అనేక కొత్త పథకాలు, ఈ స్మార్ట్ సిటీ కావచ్చు, లేదా అటల్జీ పేరుతో అటల్ మిషన్ ఫర్ అర్బన్ రీజునివేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, అటల్జీ పేరుతో ఈ నగరాల యొక్క రూపురేఖలను మార్చడము, వాటిని శక్తివంతంగా చేయడం అనేటువంటి కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మూడవది అందరికీ ఇళ్ళు, 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్ళు సమకూర్చాలనేది కూడా మా కార్యక్రమంలో ఒక భాగం. అలాగే స్వచ్ఛ భారత్ అనే పేరుతో నగరాల్లో, గ్రామాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి శౌచాలయ వ్యవస్థ కల్పించి వాటిని పరిశుభ్రంగా నిర్వహించే వ్యవస్థను తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో మురికి, చెత్త చెదారాన్ని తొలగించి, అలాగే వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు కంపోస్ట్ అనే దిశలో ముందుకు వెళ్లాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రభుత్వం చేపట్టే 3 పథకాలకు ఈ నెలలో ఆ 3 పథకాలను కూడా ఆరంభించబోతున్నాం అధికారపూర్వకంగా. ఒకటి స్మార్ట్ సిటీస్, ఆకర్షణీయమైన నగరాలు. 2 అమృత్, అటల్ మిషన్ ఫర్ అర్బన్ రీజునివేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, నగరాల యొక్క మౌలిక సదుపాయాల కల్పన, వాటి యొక్క రూపురేఖను మార్చడం అటల్జీ పేరుతో. మూడవది అందరికీ ఇళ్ళు. ఈ 3 పథకాలను ఈ నెల జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభించాలి ఆ ప్రక్రియ అని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రాలతో దీనిపైన చర్చలు పూర్తయినాయి, మున్సిపల్ కమిషనర్తో దేశవ్యాప్తంగా చర్చలు పూర్తయినాయి, విదేశ నిపుణులతో చర్చలు పూర్తయినాయి.